ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అనేటువంటి డెకాయిట్ గాడికి సహకరించినటువంటి వాళ్ళలో ప్రముఖుడు అనదగినటువంటి వాడు పివి సునీల్ అనేటువంటి లుచ్చాగాడు, దౌర్భాగ్యుడు, నికృష్టుడు. వీడి పదవిని అనేక రకాలుగా దుర్వినియోగం చేసినటువంటి ఈ దౌర్భాగ్యుడికి టైం దగ్గర పడిపోయింది. వీడి పని అయిపోయింది. రఘురామకృష్ణరాజు వీడిని గట్టిగా కొట్టేశాడు. అసలు వీడు ఎప్పుడు జైలు పాలవబోతా ఉన్నాడు, ఏ కేసులో వీడు జైలు పాలయ్యేటువంటి పరిస్థితి వచ్చేసింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ పివి సునీల్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బానిసగాడు వీడి పరిధి దాటి ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఆయన్ని కొట్టి దానికి సంబంధించిన వీడియోలు జగన్ అనేటువంటి సైకో రోగికి చూపించినటువంటి దౌర్భాగ్యం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడో, ఆ దౌర్భాగ్యుడు 11 సీట్లకు పరిమితమయ్యాడో, చంద్రబాబు నాయుడు గారికి పాదసేవ చేయడానికి తయారైపోయాడు ఈ నికృష్టుడు. వీడు పరిధి దాటి వీడు వందలాది కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి ఆ భూ లావాదేవీల్లో దందాల్లో వచ్చినటువంటి తేడాలతో వీడికి ఉన్నటువంటి సిఐడి చీఫ్ పోస్ట్ను కూడా జగన్మోహన్ రెడ్డి పీక పాడేసి వీడిని పక్కన పడేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని నమ్ముకుంటే ఎవడు బతుకైనా కుక్క బతుకుతుందనేది వీడిని చూస్తే తెలుసుకోవాలి. ఇప్పుడు ఎంపీ రఘురామకృష్ణరాజు గారు తన మీద చేసినటువంటి హత్యాయత్నం గురించి, అరెస్టు అనంతరం ఆయన చేసినటువంటి థర్డ్ డిగ్రీ గురించి, ఈ యొక్క పివి సునీల్ మీద, విజయపాల్ అనేటువంటి దౌర్భాగ్యుడి మీద, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటువంటి ఒక ఐపీఎస్ మీద, అదేవిధంగా డాక్టర్ ప్రభావతి అనేటువంటి పనికిమాలినటువంటి వ్యక్తి నా విషయంలో కూడా అత్యంత దారుణంగా పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తే నో ఇంజూరీస్ అని రాసినటువంటి దౌర్భాగ్యురాలు ఆవిడ. మహిళ కాబట్టి అంతకంటే ఎక్కువ తిట్టలేము, ఎంత నికృష్ట పనులు చేసినప్పటికీ మహిళల మీద మనకు గౌరవం ఉంటుంది కాబట్టి. అయితే ఇప్పుడు ఈ పివి సునీల్ గారి మీద వాడు ఏవనగా రఘురామకృష్ణరాజు గారు ఏదైతే కేసు పెట్టారో ఆయన మీద చేసినటువంటి దాడి గురించి అది ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం జరిగింది. అయితే ఈ దౌర్భాగ్యుడు ట్విట్టర్లో అంటాడు, 3 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టే కొట్టేసినటువంటి కేసులో ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మీ విజ్ఞతగా. ఎవడు విజ్ఞత? లుచ్చా నా కొడక, నన్ను అరెస్ట్ చేసి నువ్వు కొట్టలేదు రా బాపు నా కొడక, నేను ఏం తప్పు చేశానని చెప్పి అసలు నన్ను అరెస్ట్ చేయించావురా ఎందుకు? అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అరాచకవాది, నికృష్టుడు, దౌర్భాగ్యుడు, కొడాలిని అనేటువంటి లుచ్చాగాడిని, వల్లభనేని వంశీ అనేటువంటి బఫూను గాడిని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి పనికిమాలినోండి, అంబటి రాంబాబు లాంటి కామ కుక్కని, రోజా లాంటి నోటి దురద క్యాండిడేట్ని, గుడివాడ అమర్నాథ్ లాంటి పనికిమాలినటువంటి యధవని, అనిల్ కుమార్ లాంటి నోటిపారుదల దౌర్భాగ్యుడిని, వీళ్ళందరినీ వాడి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని ఇష్టం వచ్చినట్టుగా కారుకూతలు కూపిస్తూ ఉంటే, ఈ కారుకూతలు తప్పురా వెధవల్లారా, మేము మాట్లాడగలం, మీరు రాజకీయంగా మాట్లాడండి, విధానపరంగా మాట్లాడండి, వ్యవస్థాగతంగా మాట్లాడండి అని మాట్లాడితే దాని గురించి అంటే వాళ్ళైతే కారుకూతలు కూయొచ్చంట. వాడు ఒక ఎంపీ, మాజీ ఎంపీ, వాడు హిందూపురం, వాడు దౌర్భాగ్యుడు, వాడి పేరు కూడా గుర్తు, గోరంట్ల మాధవగాడు, వాడు ఇప్పి చూపిస్తే తప్పు లేదు. కానీ ఒరే నికృష్టుడ, ఎంపీ స్థాయిలో ఉండి పార్లమెంటు వ్యాప్తంగా మన రాష్ట్రం యొక్క పరువును మంటగలిపేవరా దౌర్భాగ్యుడు అని మాట్లాడాం. కానీ మేము వాడు చేసినటువంటి తప్పుడు పనులు చేయలేదు కదా. అది ప్రశ్నిస్తే ఈ నా కొడుకు నా మీద కేసు పెట్టి కొట్టించావే, ఎరా పివి సునీల్గా నువ్వు పాపాలు చేస్తే ఆ పాపాలని కాటేమంటారు లుచ్చా నా కొడక. ఎంపీ గారి దగ్గర నుంచి నా దాకా అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, జన సైనికుల్ని, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని చిత్రహింసలకు గురి చేశారే. ఇవాళ కాలం వదిలేస్తుందారా నా కొడక? నేను కాలం వదిలినా సరే మేము వదిలిపెట్టాం ఖచ్చితంగా. నీ మీద ఏం చేయాలో అది చేస్తాం. అంటే మీరు అనుకోవచ్చు నరుకుతామో చంపుతామని. నరకటం చంపటం ఏంట్రా? 11 సీట్లు జనం ఇచ్చినప్పుడే జగన్ అనేవాడు మనిషిగా చచ్చాడ్రా. ఇప్పుడు నువ్వు చేసినటువంటి తప్పుడు పనులు ప్రజల్లో ప్రూవ్ అయితే, కోర్టుల ద్వారా ప్రూవ్ అయితే, నీకు కఠినంగా శిక్ష పడితే అది నువ్వు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ఐపీఎస్కే మచ్చ తెచ్చావరా లుచ్చాగా. దీనికి మళ్ళీ ఇందులో కులయాంగిళ్ళు, మత పిచ్చిగా కథలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం దయచేసి ఎవరూ చేయొద్దు. వాడు అనేక మందిని పరిధి దాటి వాడు ఉద్యోగం అనేది మర్చిపోయి వాడు చేసినటువంటి తప్పుడు పనులు, వందలాది కోట్ల రూపాయలు వాడికి ఉన్నటువంటి అక్రమ ఆస్తుల మీద కూడా ఈ ప్రభుత్వం విచారణ చేయబోతా ఉంది. వీడి తొత్తర తీరబోతా ఉంది. రఘురామకృష్ణరాజు గారు ఏదైతే కేసు పెట్టారో ఆ కేసు మీద తీవ్రస్థాయిలో విచారణ జరగబోతా ఉంది. ఖచ్చితంగా వీడి దాంట్లో అరెస్ట్ అవుతాడు. నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని ఒకటే అడుగుతున్నా, ఈ నా కొడుకులు, వీడు పివి సునీల్ గాడు, వీడితో పాటు ఆ లుచ్చా నా కొడుకు, వాడు పందిలాగా ఉంటాడు, వాడి పేరేంది, విజయపాల్ అనేటువంటి లుచ్చా నా కొడుకు నన్ను అరెస్ట్ చేసి కొట్టేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాడు, లోకేష్ అన్న బూతులు తిట్టాడు, ఆ పివి సునీల్ అనేటువంటి ఓరపంది. వీళ్ళిద్దరిని దయచేసి అరెస్టు చేసిన తర్వాత మా మీద ఎలాగైతే గోండాలను తీసుకొచ్చారు, రఘురామకృష్ణరాజు గారి మీద, నా మీద, సివిల్లో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు రౌడీలా, వైసీపీ గోండాలా, డెకాయిట్ నా కొడుకులా తెలియనటువంటి వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని థర్డ్ డిగ్రీలు ప్రయోగించి మమ్మల్ని హింసించారు. అదే విధంగా
ఈ యొక్క దౌర్భాగ్యుడిని అరెస్టు చేసిన తర్వాత పివి సునీల్ గారిని, విజయపాల్ గారిని ఇద్దరిని లోపల పెట్టిన తర్వాత రఘురామకృష్ణరాజు గారిని, నన్ను ఎవరెవరినైతే వీళ్ళు వేధించారో, హింసించారో, శారీరకంగా ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరినీ కూడా ఆ రూములోకి పంపిస్తే ఈ నా కొడుకులు తొత్తర ఇలకత మఫిలి అలా తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తూ లోకేష్ అన్నకి, చంద్రబాబు నాయుడు గారికి నా ఏకైక రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకొక నా కొడుకు తప్పుడు పనులు చేయాలంటే, తప్పుడు కేసులు పెట్టాలంటే, పరిధి దాటి శారీరకంగా మనుషుల్ని హింసించాలంటే ఉచ్చ పోసుకునే విధంగా ఉండాలి. దయచేసి మన ట్రీట్మెంట్ అనేది నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ నా కొడుకుల మీద చట్టపరమైనటువంటి చర్యలు రఘురామకృష్ణరాజు గారితో పాటు నేను కూడా తీసుకోవడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతా ఉన్నాను. ఇదే పివి సునీల్ గారి మీద, విజయపాల్ గారి మీద, నన్ను అరెస్టు చేసినటువంటి వాళ్ళ మీద, నన్ను హింసించినటువంటి వాళ్ళ మీద, చేపించినటువంటి వాళ్ళ మీద ప్రతి ఒక్కరి తొత్తర తీర్చడానికి మేమందరం కూడా సిద్ధమైపోతా ఉన్నాం. తప్పు చేసిన నా కొడుకులు ఎప్పుడన్నా శిక్షించబడతారు అనటానికి మరొక ఉదాహరణది. ఇవాళ మీరు ఆ రోజు ఆ తప్పుడు పనులు చేయకపోతే వాళ్ళు ఇంత భయపడుతూ బానిసత్వం చేయాల్సినటువంటి నీచ బతుకులు ఎందుకుంటాయని చెప్పి ఒకసారి ఆలోచించుకోండి. ఎవడి అధికారం రా శాశ్వతం? మేము కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకునేటువంటి బానిసన కొండేకాళ్ళు మంచిగా ఉండాలి తప్ప తప్పుడు పనులు చేస్తే ఈ విధంగానే తొత్తర తీరుతుందని మరోసారి కాలం నిరూపించింది.